హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కన్యా రాశి వారికి 2024 డిసెంబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ నెల అనేది మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న విషయాలను చేయడానికి, మంచి మిత్రులను కలవడానికి, మీకు అనుకూలమైన మనుషులను మీరు కలవడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క జన్మరాశి మీద ఉంటుంది. మీకు మీ యొక్క జన్మస్థానంలోనే కేతువు, అలానే మీ యొక్క సప్తమ స్థానంలో రాహు ఉండటం అనేది పెద్దగా ఇబ్బంది అయితే లేదు. చిన్న చిన్న అబ్స్టకల్స్ అనేది ఉంటుంది, పెద్ద ఇబ్బంది అయితే లేదు. రాహు గ్రహాలతో ఏదైనా ఇతర గ్రహాలు కంజక్ట్ అయి ఉంటేనే మీకు ఇబ్బంది అనేది ఉంటుంది. సో మీరు ఎక్కువగా వరి అవ్వాల్సిన పనే లేదు. మీ యొక్క రాస్యాధిపతి బుధుడు తృతీయ స్థానంలో, పంచమంలో శుక్రుడు, మీ యొక్క లాభస్థానంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. ఇది మీకు చాలా వరకు మంచిది, యోగదాయకంగా ఉంటుందన్నమాట. శుక్రగ్రహము మీ యొక్క కుజగ్రహాన్ని చూడటము, దీనివల్ల మీకు వచ్చేసి మీ యొక్క హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే, అనవసరమైన ఇబ్బందులు, ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే అది తీరుతుంది. మీ యొక్క హస్బెండ్ మీ యొక్క మాటను వింటాడు. ఎందుకంటే శుక్రగ్రహము ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కుజగ్రహాన్ని. కుజగ్రహం నీచ స్థితిలో ఉంది. మీ యొక్క భాగ్యస్థానంలో ఉన్న గురువు వల్ల మీకు మంచి అదృష్టం అనేది కలిసి వస్తుంది. సూర్యుడు మీ యొక్క దశమ స్థానాన్ని చూస్తున్నప్పుడు భాగ్యస్థానంలో ఉన్న గురువు మీకు అదృష్టాన్ని కలిగిస్తాడు. వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి, ఆర్థికంగా మంచి ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ బాగా మంచిగా కలిసి వస్తుందన్నమాట. సో మనం ఓవరాల్గా మీ యొక్క గ్రహస్థితులు అన్నిటిని మనం పరిశీలించి చూసినప్పుడు మీకు చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. ఈ మంత్ అనేది మీకు చాలా వరకు ఫేవరబుల్గా ఉంది ఫ్రెండ్స్. అలానే వివాహ విషయానికి మీరు ఏదైనా ప్రయత్నిస్తున్నారు, నెక్స్ట్ ఇయర్ మనకు వచ్చేసి సప్తమ స్థానానికి శనీశ్వరుడు గోచరిస్తాడు కదా, దానివల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందా అంటే మేబీ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీకు ప్రస్తుతం శనీశ్వరుడు మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి మీకు చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుంది. వివాహ విషయాలు మీకు అనుకూలంగా మంచి సంబంధాలు వచ్చినట్టయితే మీరు వివాహం అయ్యే అవకాశం ఉంటే వివాహం చేసుకోవటం మంచిది. అన్ని విధాలైన శుభకార్యాలకు మీకు కలిసి వస్తుంది. సో అన్నీ బాగుందన్నమాట. చతురస్థానంలో ఉన్న సూర్యుడు మాత్రం కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ ఇస్తాడు, చిన్న చిన్న ఇబ్బందులు, హీట్ రిలేటెడ్గా ఏదైనా సమస్యలు మీరు ఫేస్ చేయడానికి అవకాశాలు అయితే ఉంది. కానీ పెద్దగా ఏమీ ఉండదన్నమాట, చిన్న చిన్న మార్పులు అనేది ఉంటుంది. సో ఇదన్నమాట. ఇది వచ్చేసి 2024 డిసెంబర్ నెల కన్యా రాశి వారి రాశి ఫలితాలు ఈ విధంగానే ఉంది. మీ యొక్క జన్మ రాశిని ఆధారంగా మనం ఫలితాలు చెప్పుకునింది. కానీ మీ యొక్క జాతక ప్రకారము మీ యొక్క దశాభుక్తులను బట్టి కూడా కొన్ని ఫలితాలు అనేది మారుతుంది. సో ఇప్పుడు చెప్పిన ఫలితం అనేది మీకు కొంతవరకు మ్యాచ్ అవుతుంది. అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది మీ యొక్క జన్మ జాతకం బట్టి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఆఖరి వరకు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.